어제이 어제이 와시 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తెనాలిలో పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే కూడా సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. తెనాలిలో ఉన్నటువంటి థియేటర్లలో 25వ తేదీ కూడా సినిమా రిలీజ్ అవుతుందని కూడా ముందుగా ప్రకటించారు. అయితే ఒకరోజు ముందుగానే సినిమా రిలీజ్ అవుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్ల వద్ద కోలాహలంగా సందడి చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. థియేటర్ల మొత్తాన్ని భారీగా బ్యానర్లతో కూడా నింపేసి సినిమా కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ అన్ని థియేటర్ల వద్ద కూడా తెనాలిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా సందడి చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సినిమాకి సంబంధించి కూడా ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు అభిమానులందరూ కూడా. ఓజీ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు థియేటర్లలో సినిమా చూద్దామని చెప్పి కూడా వారంతా కూడా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి కూడా థియేటర్ల వద్ద అభిమానులు కొంతమంది మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ చెప్పండి, ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది? తెనాల్లో ఎన్ని థియేటర్లు ఈ సినిమా వేస్తారు? తెలుగు రాష్ట్రాలతో పాటుగా తెనాలిలో కూడా సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. రేపు సాయంత్రం నైట్ 10 గంటలకి సినిమా పడిపోతుంది. తెనాలిలో మినిమం ఎన్ని థియేటర్లు ఉన్నాయో అన్ని థియేటర్లో సినిమా రిలీజ్ అవబోతుంది. అభిమానులతో పాటు పార్టీ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. మేము కూడా దానికోసం ఎదురు చూస్తున్నాం. సినిమా మొత్తం ఎన్ని థియేటర్లు ఉన్నాయి తెనాల్లో? ఎన్ని థియేటర్లు ఏ టైంలో పడుతుంది? అన్ని థియేటర్లో నైట్ 9:30 10 గంటలకు సినిమా పడిపోతుంది. మ్యాక్సిమం ఉన్న తెనాలిలో అన్ని థియేటర్లో సినిమా పడుతుంది. మీరు చెప్పండి, సినిమా ఎట్లా ఉంటుందని మీరు ఎదురు చూస్తున్నారు? ప్రేక్షకులందరూ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఓజీ సినిమా రేపు విడుదలవుతున్న సందర్భంగా ప్రేక్షకులకు అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సినిమా విడుదల కోసం సార్ డిప్యూటీ సీఎం అయిన దగ్గర నుంచి కూడా ఆయన సమయాన్ని కేటాయించుకొని ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి సార్ విజువల్స్ మనం ఆడియో ఫంక్షన్లో చూసాము. ఆయన సినిమాలో ఎలా అయితే యాక్ట్ చేశారో అదే విజువల్స్ కనిపించేటట్టు చేశారు. దానికోసం మేము ఓజీ సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాం. సినిమా కోసం అయితే అభిమానులు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు సాయంత్రం, ఈ రోజు మంగళవారం, రేపు బుధవారం రాత్రి 10 గంటలకు సినిమా ఫస్ట్ షో పడుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. మీరు చెప్పండి, సినిమా ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే పవన్ కళ్యాణ్ సినిమా కోసం మీరు అనేక రోజులుగా ఈ ఓజీ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీ అంచనాలు ఎట్లా ఉన్నాయి దీని మీద? పవన్ కళ్యాణ్ సినిమా గురించి అయితే మనం చెప్పవసల్లా, వాళ్ళ అభిమానం ఉంది. ఇండస్ట్రీ మొత్తం ఎదుగుతుంది సినిమా గురించి. ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళు మన ఓజీ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. మేము దాని అంత ముంచి మేము సినిమా చేసాం. సినిమా చాలా బాగుంటుంది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. రేపు నైట్ 10ంటికి షో పడుతుంది. మా ఫ్యాన్స్ మేము అందరం థియేటర్లో ఉత్సవాలు చేస్తున్నాం. రేపు మార్నింగ్ 10ంటికి పూజలు చేస్తున్నాం, అన్నదానం చేస్తున్నాం, మొత్తం భారీగా చేస్తున్నాం. చాలా బాగుంటుంది మూవీ మాత్రం చాలా బాగుంటుంది. అంచనాలు మించిపోయింది మాకు. రైట్, మొత్తంగా చూసుకుంటే కనుక ఈ థియేటర్లు అయితే సందడి వాతావరణం కనిపిస్తుంది. థియేటర్ల మొత్తాన్ని కూడా ఫ్లెక్సులతో నింపేశారు. భారీ కట్అవుట్లు కూడా సిద్ధం చేశారు. సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే మీరు చెప్పండి, ఎట్లా ఉంటుందని అనుకుంటున్నారు? ఈ సినిమా మొత్తం ఎన్ని థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది? థియేటర్లో 8 థియేటర్లో రిలీజ్ అవుతుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ప్రశాంతంగా అభిమానులు అనే వాళ్ళు ఎవరైనా ప్రశాంతంగా సినిమా చూసి ప్రశాంతంగా గొడవ లేకుండా సూపర్ హిట్ చేయాలని మనసావాచ కోరుకుంటున్నాం. మొత్తంగా చూసుకుంటే తెనాలి పట్టణంలో 8 థియేటర్లలో కూడా అన్ని థియేటర్లు, తెనాలి పట్టణంలో ఉన్నటువంటి అన్ని థియేటర్లు, ఇటు సంగమేశ్వర థియేటర్ దగ్గర నుంచి మొదలుకొని సంగమేశ్వరలో 2 థియేటర్లు, అట్లాగే ప్రియా కాంప్లెక్స్లో ఉన్న 2 థియేటర్లు, అట్లాగే ఆశా సినిమాస్, అట్లాగే లక్ష్మీ కాంప్లెక్స్, అట్లాగే ఫేమస్ అని ఈ మొత్తం థియేటర్లో 8 థియేటర్లో కూడా ఈ సినిమా అనేది కూడా ఓజీ సినిమా రిలీజ్ అవుతా ఉంది. ముందుగా 25వ తారీఖు సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. అయితే చిత్ర యూనిట్ ప్రకటించారు. అయితే ఆ రోజు తెల్లవారుజామున 1:30 సినిమా రిలీజ్ చేయాలి, ఫస్ట్ బెనిఫిట్ షో వేయాలి అని చెప్పి కూడా ప్లాన్ చేసుకున్నారు. అయితే దాన్ని కొంచెం ముందుకి జరిపినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రేపు రాత్రి, బుధవారం రాత్రి 10 గంటలకు ఫస్ట్ ఫ్యాన్స్కి సంబంధించి కానివ్వండి, అభిమానులకు సంబంధించి కానివ్వండి, బెనిఫిట్ షో వేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఈ సంగమేశ్వర కాంప్లెక్స్, ప్రియా కాంప్లెక్స్, ఆశా సినిమాస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మొత్తాన్ని కూడా, ఈ బజార్ మొత్తాన్ని కూడా అభిమానులు అయితే కూడా ఫ్లెక్సీలు, కట్అవుట్లతో నింపేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.
పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఎంతో ఉత్సాహంగా కూడా ఈ సినిమా కోసం కూడా కొద్ది రోజుల నుంచి కూడా ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. రేపు రాత్రి 10 గంటలకు సినిమా రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో కూడా భారీ కట్అవుట్లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా పూజలు చేసి ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టుగా కూడా అభిమానులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న ఈ రోడ్డు మొత్తంగా కూడా రేపు సాయంత్రం నుంచి రేపు మధ్యాహ్నం నుంచి కూడా పూర్తి క్రౌడ్తో నిండిపోయి అభిమానులతో నిండిపోయి కోలాహలంగా కనిపించే విధంగా కూడా ఇక్కడైతే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఓజీ సినిమా ఏదైతే ఉందో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ముంబై మాఫియా డాన్ సంబంధించి ఆ కథాంశంతో కూడా ఈ సినిమా మొత్తంగా కూడా సాగుతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎంతో గ్రాండ్గా అయితే అభిమానులు చేశారు. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ ఈవెంట్కి హాజరై కూడా అభిమానులందరినీ కూడా ఉత్సాహపరిచారు. దాదాపుగా కూడా డిఫరెంట్ గెటప్లో ఇప్పటివరకు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. డిప్యూటీ సీఎం హోదాలోనే అభిమానులందరూ కూడా ఆయన వరకు ఇప్పటివరకు కూడా కొంతకాలం నుంచి చూస్తూ ఉన్నారు. అయితే అందుకు భిన్నంగా పూర్తి గెటప్ మార్చేసి బ్లాక్ అండ్ బ్లాక్లో విత్ స్పెట్స్తో కూడా పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి హాజరై కూడా అభిమానులు మొత్తాన్ని కూడా ఉత్సాహపరచడంతో పాటు వారిల్లో జోష్ అనేది కూడా నింపినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఓజీ సినిమా కోసం, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమా కోసం కూడా అందరూ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నారు. సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా కూడా రిలీజ్ అవుతా ఉన్న నేపథ్యంలో కూడా తమన్ మ్యూజిక్ కూడా హైలైట్గా నిలుస్తున్నట్టుగా కూడా ఈ సినిమాకి చెప్తా ఉన్న నేపథ్యంలో కూడా ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా కోసం ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ తెనాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కెమెరామెన్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ.